హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు అండి. సాంబారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేపుడు. ఈ అరటికాయ వేపుడు చేయడం కోసం సన్నని కాయలు కాకుండా కండగల కాయలు తీసుకోవాలి. వీటిని చెక్కి శుభ్రంగా కడిగి గుండ్రంగా మందంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ వేపుడిని చూస్తేనే చాలండి తినాలనిపిస్తుంది, అందరూ ఇష్టపడతారు. ఇంత మందంగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఇవి మనం కట్ చేసిన వెంటనే తడిగా అనిపిస్తాయి మనకి. వీటిని 10 నిమిషాలు ఎండలో కానీ ఫ్యాన్ దగ్గర కానీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ నూనెకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి తడి లేదు, ఆరిపోయినాయి బాగాను. ఇలా ఆరిపోతేనే వేపుడు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వేడెక్కిన నూనెలో చూడండి ఎన్ని కరెక్ట్గా సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే ఒకదానికొకటి అతుక్కొని మళ్ళీ మెత్తగా వస్తాయండి, వేపుడు కరకరలాడుతూ రావన్నమాట. వీటిని బాగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉందండి. ఇప్పుడు నేను ఇలా తక్కువ నూనె వేసి మెల్లగా కొన్ని వేసి వేయించుకుంటానండి. ఈ 3 కాయల ముక్కలు 4 సార్లకి అలా మనకి అయిపోతాయండి. ఇప్పుడు బాగా వేగినాయి చూడండి ముక్కలు. ఇలా వేగిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి వేపుడు, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ సరిపడినన్ని ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి అన్నీను. అరటికాయలు వేయించేటప్పుడు అరటికాయ ముక్కలన్నీ వేగేటప్పటికి నూనె నల్లగా అయిపోతుందండి. ఈ విధంగాను ఎక్కువ నూనె పోసి వేయించామనుకోండి అంత నూనె కూడా వేస్ట్ అవుతుందండి. వేరే కూరల్లో వాడుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు కదా. అదే కొంచెం అయితే ఇష్టం ఉంటే ఒక కూరలోకి వాడుకోవచ్చు, లేదంటే పక్కకు తీసేయచ్చండి. ఈ ముక్కలకు సరిపడగా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ బాండీలో నూనె వేసుకొని వేయించిన అరటికాయ ముక్కలన్నిటినీ వేసేసి మరొక నిమిషం వేయించుకున్న తర్వాత ఉప్పు కారం మనం కలిపి పెట్టుకున్నాం కదండి పక్కన, అది కొంచెంగా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేయాలి. మళ్ళీ ఇంకొక వైపును కూడా అదే విధంగా కొంచెంగా చల్లుకుంటూ అన్ని ముక్కలకి పట్టే విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత ప్యాన్ని క్లాత్తో పట్టుకొని మనం పైకి కిందకి ఇలా కుదిపామనుకోండి, ఎక్కడైనా ఒక్కొక్క ముక్కకు పట్టకపోతే అన్నిటికీ బాగా పడతాయి అన్నమాట. ఉప్పు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారితే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. సాంబార్ చేసుకొని ఈ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా తినేస్తారండి అందరూని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.